హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా హ్యాపీగా గడవాలని, మీరు అనుకున్న ప్రతి విషయం కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మనం ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఏ నెలలో అయినా సరే, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28వ తారీఖున పుట్టిన వారి యొక్క లవ్ లైఫ్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మనం జనరల్గా చూద్దాము 1/10/1928కి. ఆ తర్వాత ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము. నెక్స్ట్ ఇండివిజువల్గా 1 వాళ్ళకి ఎలా ఉంది, 10/1928కి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ 1, 10, 19, 28వ తారీఖున పుట్టిన నా యూఎస్ యొక్క లవ్ లైఫ్ 2025లో ఎలా ఉందో. ఇది మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరికైనా వర్తిస్తుందండి. మీకు రెజోనేట్ అయితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్. ఈ నెంబర్స్ ఉన్న 1, 10, 1928 నెంబర్స్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు మీ లవ్డ్ వన్స్తోనే బాగా ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వండి, ఎక్కువగా వాళ్ళతో మాట్లాడడం అది చేయండి. మీ మనసులో ఉన్న మాటలని వాళ్ళకి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు అసలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు మీకు గనక మీరు కరెక్ట్గా కనుక షేర్ చేస్తే వాళ్ళకు అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ అనేది కనబడుతుంది. మీరు కొంచెం ఫార్ అవే ప్లేసెస్లో ఉండడం వల్ల మీరు వాళ్ళతో సమయంగా కమ్యూనికేట్ అవ్వలేకపోవడం వల్ల కూడా ఇలా జరగచ్చు. మీరు ఇంకా మీ లైఫ్ స్టేబుల్గా సెక్యూర్డ్గా అవ్వడం కోసం మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు. కష్టపడేసి మీరు మనీ అన్నది చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవాలన్నది ఇంట్లో కూడా ఉన్నారు. ఎక్కువగా ఏంటంటే ఈ నెంబర్స్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ కార్డ్ అనేది చూపిస్తుంది. మీరు నచ్చిన మీ యొక్క సోల్మేట్ని మీరు మీట్ అవుతారు. మీకంటూ ఒక అందమైన జీవితం, ఫ్యామిలీ కూడా ఏర్పడుతుంది. మీరు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ విత్ కిడ్స్తోనే హ్యాపీగా మీ ఫ్యామిలీ అనేది ఉంటుంది. మీరు దీనికోసం ఏంటంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయినా ఇంకా కూడా మనం బాగా సెటిల్ అవ్వాలి అనేది విషయంలో కూడా ఉన్నారు. మీరు బాగా మీ యొక్క ఫ్యామిలీ కోసం, అలాగే మీ పేరెంట్స్ కోసం కూడా బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ మీరు మీ లవ్ లైఫ్ అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. మీరు వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేట్ అయ్యి మీ లవ్ను మీరు ఎక్స్ప్రెస్ చేయండి. చేస్తే తప్పకుండా మీ లవ్ అనేది మీకు సక్సెస్ అవుతుంది. అలాగే మీ మ్యారేజ్ వరకు కూడా మీరు వెళ్ళడానికి ఇక్కడ మనకి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ డిసిప్లైన్ పర్సనే. ఏ విషయమైనా సరే మీరు ఆచితూచే మీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. నెక్స్ట్ ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయి, మీ లవ్ లైఫ్ మీరు ఎలా ముందుకెళ్ళాలి ఈ ఇయర్ అనేది చూద్దాం. Angels please guide me. 1, 10, 1928 నెంబర్స్ గరనా యూఎస్ లవ్ లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలో గైడెన్స్. ఓకే, లవ్ కార్డే వచ్చింది. కమిట్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ సేయింగ్ ద గుడ్ ఇన్ ఆల్ థింగ్స్. మీరు అన్నీ మీ అంతా ఇయర్ అంతా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తోనే ఉన్నారు. మీరు తప్పకుండా మీ యొక్క ప్రేమించిన వ్యక్తులతోనే మీ వివాహం జరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా కూడా వాళ్ళతో ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఇండివిజువల్గా కూడా 1 నెంబర్ వాళ్ళకి ఎలా ఉంది, 10 వాళ్ళకి ఎలా ఉంది, 1928 కూడా చూద్దాం. అలాగే ఇప్పుడు కరెంట్గా ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 1 డేట్ ఆఫ్ బర్త్ కలిగిన పార్ట్నర్, 1 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న నా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇప్పుడు వాళ్ళ కోసం ఏం మెసేజ్ ఉంది, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రేమను తెలియజేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా అపాలజీస్ చెప్పాలనుకుంటున్నారా? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 1 నెంబర్. ఓకే, ఐ లవ్ యూ యాజ్ యూ ఆర్.
మీరు ఎలా ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అలాగే ప్రేమించాలనుకుంటున్నారు. ఐ ఫీల్ యూ డోంట్ నీడ్ మీ ఎనీ మోర్. ఎలా ఉన్నారో అలాగే ప్రేమించాలనుకుంటున్నారు, కానీ వీళ్ళు కొంచెం ఇన్సెక్యూర్డ్గా కూడా ఫీల్ అవుతున్నారు. మీకే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు వీళ్ళు కొంచెం. ఓకే, యూ టచ్డ్ మై హార్ట్. కానీ మీరు ఎప్పుడు వాళ్ళ హార్ట్లోనే మీరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మీకోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు. నేను అదే స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, కొంచెం కమ్యూనికేషన్ బ్యారియర్స్ అనేవి కూడా ఉన్నాయని. ఇది వాళ్ళకి రిజనేట్ అవుతుంది కాబట్టి మీరు మీ యొక్క లవ్డ్ వన్స్తో ప్రాపర్ కమ్యూనికేట్ అవ్వండి, అప్పుడు మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి. నెక్స్ట్ మనం 10 నెంబర్ వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 10 నెంబర్ ఉన్న నా యూఎస్ యొక్క ఫీలింగ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మీరు మా లైఫ్లో ఉండడం చాలా సంతోషం అని అవతల వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్, మై వరల్డ్ రోమ్ అరౌండ్ యూ. నా చుట్టూ ఎప్పుడు, నా ప్రపంచం ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ రిగ్రెట్ టు హైడ్ ద ట్రూత్ ఫ్రమ్ యూ. ఏదో ఒక నిజాన్ని మీ దగ్గర నుంచి వాళ్ళు హైడ్ చేశారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ 19 వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 19 డేట్ ఆఫ్ బర్త్ గల యువర్స్ యొక్క పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకే, ఐ కాంట్ ఫర్గెట్ మై ఫస్ట్ లవ్. వీళ్ళు ఇంకా వాళ్ళ ఫస్ట్ లవ్ కోసం ఇప్పటికీ కూడా ఆలోచిస్తూనే ఉన్నారు 19th వాళ్ళు. నెక్స్ట్, ఐ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. వాళ్ళ థాట్స్లోనే ఎప్పుడు వాళ్ళు గడుపుతూ ఉంటారు. వి బోత్ నో హూస్ ఫాల్ట్ ఇట్ వాస్. వాళ్ళకి తెలుసు కొంచెం ఇది బ్రేకప్ రిలేషన్లో ఉంది, వాళ్ళ ఫాల్ట్స్ ఏంటో అనేది మనకు తెలుసు. వాళ్ళు అనేది మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళా. కాకపోతే ఒకవేళ మన ఫాల్టే అయితే మనమే ముందుగా వెళ్ళి సారీ చెప్పడం అనేది కూడా చాలా మంచిది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 28 నెంబర్ గల వాళ్ళ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్ టుగెదర్. వీళ్ళు బాగా సపోర్టివ్ పార్ట్నర్. వాళ్ళు తప్పకుండా మీ గోల్స్ కోసం మీకు చాలా సపోర్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యారేజ్ కార్డ్ ఇందాక వచ్చింది కదా, మేబీ 28 నెంబర్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ వరకు కూడా వెళ్ళచ్చు. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రెస్పాన్స్. వాళ్ళు మీ యొక్క రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు కనుక ఓకే అంటే సూన్ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో గ్యారంటీగా మ్యారేజ్ అవ్వచ్చు. మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ని షేర్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.